హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో రాజస్థానీ స్టైల్ మార్వాడీస్ ఎక్కువగా చేసుకునే మాల్పువాను తయారు చేసుకుందాం. ఈ మాల్పువాని చాలా రకాలుగా తయారు చేస్తారు. మాల్పువా లోపల సాఫ్ట్గా జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాల్పువాని ఎక్కువగా మైదా పిండితోనే తయారు చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు గోధుమ పిండి వేయాలి. 1/4 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. తర్వాత 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ సోంపును క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ కూడా వేయాలి. 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ తినేటప్పుడు కూడా మనకు వెగుటుగా అనిపించదు. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఈ పాలను మనం ఒక్కటేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పిండిని మనము మరీ లూజ్గా కలుపుకోకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత 1/2 అవర్ టు 1 అవర్ మనము పక్కన పెట్టేద్దాం. 1 అవర్ తర్వాత చూస్తే పిండి అనేది కొద్దిగా గట్టిపడుతుంది. ఎందుకంటే ఇందులో మనము సుజీ రవ్వ వేసాం కదా, సుజీ రవ్వ అనేది వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనేసి పిండి కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనము కొన్ని వాటర్ని కానీ పాలను కానీ వేసుకొని పిండిని బాగా కలుపుకుందాం. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు షుగరు అలాగే 1 కప్పు వాటర్ వేసి షుగర్ కరిగేంత వరకు ఉంచాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనము 1/2 స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసుకోవాలి. అలాగే కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ పాకం అనేది మనము గులాబ్ జాముకు తయారు చేసుకుంటాం కదా, అలా రావాలి. ఈ విధంగా ఫింగర్స్తో అంటే మనకు కొద్దిగా స్టిక్కీగా జిగురుగా ఉండేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనము మూత పెట్టి షుగర్ సిరప్ చల్లబడకుండా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము మాల్పువాని వేసుకుందాం. మాల్పువాను వేసిన వెంటనే మనము కదపకూడదు. మాల్పువా కింద కాలిన తర్వాత అప్పుడు మనము ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా మనము 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పిండి లూజ్గా కలుపుకుంటే మనము మాల్పువా వేసేటప్పుడు ఆయిల్లో సపరేట్ అవుతుంది. అందుకనేసి మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు. ఈ విధంగా మనము అన్ని మాల్పువాలను తయారు చేసుకోవాలి. మాల్పువాని మనము బనానాతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మాల్పువాని గోధుమ పిండితో చేశాను కదా, టేస్ట్ మాత్రం మనం మైదా పిండితో చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చాయి. ఈ విధంగా చేసుకున్న వెంటనే మనము షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది మనకు వేడిగా ఉన్నప్పుడే మనము ఈ మాల్పువాని వేసుకోవాలి. మాల్పువా అనేది కొద్దిగా సాఫ్ట్గా జ్యూసీగా కావాలనుకుంటే మనము 2 to 3 మినిట్స్ అలానే ఉంచాలి. లేదా క్రిస్పీగా కావాలనుకుంటే 1/2 మినిట్ ఉంచి మనము వెంటనే పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా అన్ని మాల్పువాలను తయారు చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మనము పైన కొద్దిగా కోవా కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మాల్పువా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.